మనకి చిరంజీవి మూవీస్ ప్రీవియస్ మూవీస్లో కామెడీ అన్నీ మిస్ అయ్యాము. ఈ సినిమాలో అన్ని యాక్షన్ ఏంటి, ఆయన వయసు ఏంటండి 70 అంటే ఎవరు నమ్మరు. ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, సినిమా మాత్రం అదిరిపోయిందండి. సంక్రాంతి విన్నర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారే. డ్యాన్స్ అయితే ఇరగదీశారు ఆయన. వెంకీ చిరు ఆ కాంబోలో వచ్చిన సీన్స్ అన్నీ కూడా చాలా సినిమాకి హైలైట్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. కానీ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఫైట్స్ కానివ్వండి, అదే అసలు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇప్పుడు చాలా మంది కొంతమంది అందరూ డూప్స్ పెట్టి చేసేస్తున్నారు. కానీ ఈ వయసులో కూడా ఆయన ఇంత డెడికేషన్తో ఒక మూవీ ఇలా చేశారంటే ఆయన చాలా గ్రేట్ అండి. మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో నయనతార గారిని ఏడిపించే సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక హస్బెండ్ వైఫ్కి బాగా కనెక్ట్ అవుతాయి ఆ సీన్స్ అన్నీ కూడా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. బాగా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, వెళ్ళిపోతారు ఆయన. అంతే, ఇంకా అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసింది ఆయనకి. నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఏ సినిమాకైనా చేస్తారండి. సినిమా ఎంజాయ్ చేసే వాళ్ళు ఇలాంటి సినిమాకి అన్ని ఎంకరేజ్ చేస్తారు. సో మూవీ అంతా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెదవుల మీద చిరునవ్వు తప్ప ఇంకేం లేదు. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం 3 రోజుల పండగ ఒక 3 గంటల్లో చూపించేశారు. అది వెంకీ గారు రావడం ఇంకా సంతోషం. పండగ డబల్ ధమాకా అయిపోయింది. డాన్సులు కానీ పాటలు కానీ అన్నీ, ఆ డాన్సులు, ఆ వైబ్ అసలు ఆయనలో చెక్కు చదువులు. చిరంజీవిగానే ఉన్నారు. వెంకటేష్ గారే ఉన్నారు. చాలా బాగున్నారండి. ఆమె చాలా ఎలిగెన్స్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా అందంగా ఉంది. కరెక్ట్గా బాగా సూట్ అయిపోయింది చిరంజీవి గారికి. ఖచ్చితంగా అండి, హిట్ అండి, ఫుల్ హిట్ అండి. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపించింది. 3 రోజుల పండుగ ఇక్కడే కనిపించింది. చాలా ఎంటర్టైన్మెంట్ అండి. ఎక్సలెంట్ పిక్చరు. అనిల్ రావుపూడి గారు అసలు ఆయననే చూసినట్టే అనిపించింది. అంటే అనిల్ రావుపూడి యొక్క యాక్షన్స్ అన్నీ కూడా చిరంజీవిలో కనిపించాయి, ఈ వెంకీలో కనిపించాయి. అంటే అసలు అద్భుతమైనటువంటి కామెడీ అండి ఇది. ఇంతవరకు చాలా చూసాం కానీ ఈ కామెడీ డబల్ కామెడీ అద్భుతం. ఆయన పోతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు.